హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మ్యాగన్ 1 అండ్ మ్యాగన్ 2.0 ఈ రెండు మూవీ రివ్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. రీసెంట్ గా మ్యాగన్ 2.0 అయితే ఆన్లైన్ రావడం జరిగింది. సో ఆ ఒక్క మూవీ కోసం ఏం రివ్యూ పెడతామని చెప్పేసి మ్యాగన్ 1 మూవీ గురించి కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుంది. రెండింటికి కలిపే రివ్యూ పెడతాను, విడివిడిగా అయితే ఏం చెప్పను. సో మీకు అర్థమయ్యేలాగే చెప్తాను, మీరేం కన్ఫ్యూజ్ అయ్యేలాగైతే ఏముండదు. ఫస్ట్ మ్యాగన్ 1 అయితే ప్రైమ్ వీడియోలో ఉంటుంది, జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది అండ్ జీ5 లో కూడా అవైలబుల్ గా ఉంది. మీ ఇష్టం భయ్య, మీరు ఎందులో చూద్దాం అనుకున్నా సరే, బట్ తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, సబ్ టైటిల్స్ తోనే చూడాలి. ఇంకా మ్యాగన్ 2.0 మాత్రం ఆన్లైన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. స్టోరీ ప్లాట్స్ విషయానికి వచ్చేస్తే, ఒక అమ్మాయి అయితే ఉంటుంది అనమాట, వాళ్ళ పేరెంట్స్ అయితే చనిపోతారు. తన ఆంటీ అయితే తనని ఇంటికి తీసుకుని రావడం జరుగుతుంది. తనని చూసుకోవడానికి ఒక రోబోటిక్ ఇంజనీర్స్ దగ్గర నుంచి మ్యాగన్ అనే ఒక ఏఐ డాల్ అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఎమోషనల్ గా ఆ చిన్న పిల్లకైతే సపోర్ట్ అవ్వడం కోసం. అక్కడి నుంచి ఆ ఏఐ డాల్ ఏం చేసింది, అసలు ఆ మ్యాగన్ డాల్ ని ఎలా క్రియేట్ చేశారు, దాని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిని అయితే మీకు పార్ట్ 1 లో ప్రెజెంట్ చేయడం జరుగుద్ది. పార్ట్ 2 విషయానికి వచ్చేస్తే 2.0 అయితే మ్యాగన్ కమ్బ్యాక్ అయితే వస్తుంది భయ్య, అది కూడా సెల్ఫ్ అప్గ్రేడెడ్ తో. ఆ 2.0 లో కూడా స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, రివెంజ్ స్టోరీ కింద అయితే ఉంటుంది అది మీకు. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫ్రెష్ ఏఐ హారర్ బ్లెండ్ అని చెప్తాను భయ్య. మంచి మిక్స్ ఆఫ్ ఎమోషన్ అయితే ఉంటుంది. థ్రిల్ అండ్ ఫ్యూచర్ టెక్ ఫియర్ కూడా గట్టిగానే ఉంటుంది. అంటే ఫ్యూచర్ లో టెక్నాలజీ, రోబోటిక్స్ ఇవన్నీ వస్తాయి ఖచ్చితంగా. అవి క్రియేట్ చేసే ఫియర్ ని ముందుగానే మనకి చూపించడం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎలాంటివి ఇంకా చూడలేదా మనం అంటే చూసాం, బట్ ఇందులో కొంచెం ఆ ఏఐ డాల్ ని ప్రెజెంట్ చేసిన విధానం కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. మ్యాగన్ డాల్ డిజైన్ కూడా చాలా క్యూట్ ఉంటుంది, బట్ క్రీపీ లుక్ అయితే ఉంటుంది భయ్య. చాలా క్రీపీగా క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఒక వైరల్ డాన్స్ సీన్ అయితే ఉంటుంది, సూపర్ గా డిజైన్ చేశారు భయ్య. ఇంకా ఎమోషనల్ యాంగిల్ కూడా చాలా బాగా క్రియేట్ చేస్తారు. అమ్మ లేకుండా పెయిన్ లో ఉన్న పిల్లని ఏఐ డాల్ ఒక ఫ్రెండ్ గా సేవ్ చేస్తే అది పెయిన్ గా ఓకే అవుద్దా, అది ఎమోషనల్ గా ఓకే అవుద్దా, లేక డేంజర్ గా క్రియేట్ అవుద్దా అన్నది చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు ఎమోషనల్ యాంగిల్ వైజ్. అండ్ 2.0 అప్గ్రేడ్ కూడా హ్యాకర్ యాంగిల్ ఉంటుంది, రివెంజ్ ప్లానింగ్ ఉంటుంది అండ్ స్మార్టర్ ఏఐ డిసిషన్స్ అయితే ఉంటాయి అనమాట పార్ట్ 2 లో కూడా. ఇంకా టెన్షన్ పెట్టి మూమెంట్స్ అయితే రెండు పార్ట్స్ లో కూడా చాలా బాగుంటాయి భయ్య. క్రీపీ సస్పెన్స్ అయితే ఉంటుంది, ఆ సీన్స్ బిల్డప్ చేసిన విధానం కూడా బాగుంటుంది. రెండు పార్ట్స్ లో కూడా క్రీపీ ఎలిమెంట్స్ కి అయితే తక్కువే లేవు, చాలా గట్టిగానే పెట్టుకున్నారు. అండ్ రిలవెంట్ కాన్సెప్ట్ అయ్యా, టెక్ ఎడిక్షన్ గానీ, పేరెంటింగ్ వర్సెస్ మిషన్ పేరెంటింగ్ థీమ్ ని గానీ చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ సౌండ్ అండ్ స్కేర్స్ అయితే చాలా బాగుంటాయి భయ్య. సౌండ్ డిజైనింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్తా. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 పరంగా కూడా సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంటుంది. ఆ స్కేర్స్ అయితే బాగా ఎలివేట్ చేస్తుంది అనమాట. లైట్ హారర్ లవర్స్ కి అయితే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వితౌట్ ఓవర్ వైలెన్స్ భయ్య. ఓకేనా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, రెండు మూవీస్ లో కూడా ప్రిడిక్టబుల్ మూమెంట్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ మ్యాగన్ 2.0 లో అయితే చాలా సీన్స్ అయితే రిపిటేటివ్ అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం రెండు మూవీస్ లో కూడా లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అన్నది చాలా లాజిక్ గా మెయింటైన్ చేస్తుంది, చాలా డిసిషన్స్ కూడా లాజికల్ గా తీసుకుంటుంది. బట్ ఇక్కడ మాత్రం మూవీలో చాలా సినిమాటిక్ లెబెట్ అయితే తీసుకున్నారు. లాజిక్ గా కాకుండా మ్యాజిక్ గా యూజ్ అవుతుంది అనమాట. ఏఐ అన్నది చాలా పనులు అయితే మ్యాజిక్ గానే చేసేస్తుంది, అక్కడ చాలా డిసప్పాయింట్ అవుతాం మనం. అండ్ సెకండ్ పార్ట్ లో మెయిన్ గా ఫ్రెష్నెస్ అయితే ఉండదు భయ్య. పార్ట్ 1 ఆల్రెడీ చూసేయడం వల్ల మనకి అంత ఫ్రెష్నెస్ అయితే అనిపించదు. పార్ట్ 2 విషయానికి వచ్చేస్తే కొంచెం రిపిటేటివ్ గా, ఫెమిలియర్ గా అనిపిస్తుంది, కొత్తగా అయితే అనిపించదు అనమాట. పైగా హారర్ మూవీ ఫ్యాన్స్ లవర్స్ కి అయితే కొంచెం హారర్ జంప్ స్కేర్స్ ఇలాంటివి కాకుండా ఆ గోర్ అండ్ బ్లడీ కిల్లింగ్ అయితే ఉంటాయన్నమాట. సో వాటి పరంగా కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే మ్యాగన్ పార్ట్ 1 అయితే 2022 లో వచ్చింది. నేను అప్పుడు చూసినప్పుడు అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పటికి కూడా అదే చెప్తాను నేను, మ్యాగన్ పార్ట్ 1 అయితే మాత్రం ట్రై చేయండి అనే చెప్తా. బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. అంటే వర్త్ వాచ్ అని చెప్తా, ఎందుకంటే సస్పెన్స్ పరంగా, ఎమోషన్ పరంగా, హారర్ పరంగా అవన్నీ మిక్సింగ్ చాలా బాగా కరెక్ట్ గా ప్రెజెంట్ చేశారు, అందువల్ల బాగా వర్కౌట్ అవుతుంది. మ్యాగన్ 2.0 విషయానికి వచ్చేస్తే టైం పాస్ వాచ్ అని చెప్తా, ఎందుకంటే సేమ్ ఫార్ములా ఉంటుంది, ఏదో ఓకే వెళ్ళిపోద్ది అనమాట. ఫెమిలియర్ గా అండ్ ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల టైం పాస్ వాచ్ అని చెప్తా 2.0 అయితే. మీరు కనుక చక్కీ మూవీ కానీ, అనబెల్లా కానీ ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఎంజాయ్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ఏఐ హారర్ కాంబో కూడా ఎంజాయ్ చేస్తారు. పార్ట్ 1 అయితే జియో హాట్స్టార్ ప్రిఫర్ చేయండి, పార్ట్ 2 అయితే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. మన ఫ్యామిలీతో చూడొచ్చు అంటే పార్ట్ 1 చూసేచ్చు, బట్ వైలెన్స్ అండ్ గోర్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ పార్ట్ కూడా సేమ్ భయ్య, ఇంటెన్స్ వైలెన్స్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ హెవీ వైలెన్స్ థీమ్స్ ని మీ ఫ్యామిలీ చూడగలుగుతుంది అనుకుంటే చూడొచ్చు, బట్ కిడ్స్ అయితే మాత్రం దూరంగా ఉండమనండి, ట్రామా గురైపోతారు కిడ్స్ చూస్తే మాత్రం. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.